హలో గాయ్స్, వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్. ఈ రోజు ఎంతో ఎమ్మెమ్మి పచ్చడితో మీ ముందుకు వచ్చేసానండి. ఏం పచ్చడి అని ఆలోచిస్తున్నారో, ఇది కొత్తిమీర పచ్చడి అండి. చూస్తే చాలా ఎమ్మిగా ఉంది కదా, తింటా ఉంటే తినాలనిపిస్తుందండి. ఇప్పుడు నేను చెప్పిన మెథడ్లో కనుక మీరు ట్రై చేశారనుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. కొత్తిమీర అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా సరే ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇది అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, జొన్న రొట్టెలోకి కానీ, అలాగే దోశలకు కూడా చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలోకి కొత్తిమీర పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఎంత బాగుంటుందండి. మనకి ఏ కూర కూడా అవసరం లేదండి, అంత బాగుంటుంది. ఇది పాడవదండి, 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. మనం ఇలా పచ్చడి చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకు అస్సలు పాడవదు కాబట్టి 1 వీక్ వరకు మనం మంచిగా యూజ్ చేసుకోవచ్చు. కొత్తిమీర కూడా మన హెల్త్‌కి చాలా మంచిదండి. డైరెక్ట్ కొత్తిమీర తీసుకోవాలంటే మనకు తీసుకోలేము. ఆకులన్నీ ఏరి పక్కకు పెట్టేస్తాము. పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా ఆకులు తరుగుతుంటే అబ్బా! ఈ ఆకులు కూడా తినాలా అని చెప్పి ఏరని పక్కకు పెట్టేస్తాం. అలా కాకుండా ఇలా పచ్చడిలాగా చేసే వాళ్ళకు కొత్తిమీరతోని పచ్చడి చేసినారని మీరు చెప్పిందాక కూడా తెలీదండి. అంత బాగుంటుంది. ఎంతో టేస్టీగా కొత్తిమీర పచ్చడి చేసుకొని తినొచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు గనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన ఛానల్‌లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి చూడండి. మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇలా ఫ్రెష్ కొత్తిమీరని తీసుకొని ఇలా కాడలతో సహా చిన్న చిన్నగా కట్ చేసుకోండి. కొత్తిమీర పచ్చడి చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా కాడలతో సహా కట్ చేసుకొని పచ్చడి చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మనం మార్కెట్‌కి వెళ్ళి చాలా కొత్తిమీర తెచ్చి అది అంతా ఫ్రిడ్జ్‌లో పెట్టి పాడైపోతుందని మనం అనుకుంటాము. అలా కాకుండా ఇలా మనం పచ్చడి చేసుకొని 1 వీక్ వరకు మనం స్టోర్ చేసుకుంటే, మనం దోశ వేసుకున్నా గానీ అప్పటికప్పుడు ఈ పచ్చడి పెట్టుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందండి. తింటా ఉంటే తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొత్తిమీరతోని కర్రీ కూడా చేసుకోవచ్చండి. మన ఛానల్‌లో కొత్తిమీర కర్రీ ఎలా చేసుకోవాలో కూడా వీడియో ఉంది చూడండి. కొత్తిమీర కర్రీ కూడా చాలా బాగుంటుంది. కొత్తిమీర కర్రీ అనేది డైలీ మనం చేసుకోలేం కదా, ఒకసారి కర్రీ చేసుకుంటే ఒకసారి ఇలా పచ్చడి చేసుకొని తినొచ్చు. కొత్తిమీరతోని చాలా అంటే చాలా రకాలుగా వంటలు చేసుకోవచ్చండి. ఈరోజు కొత్తిమీర పచ్చడి వీడియో చూస్తున్నారు కదా, ఇంకోసారి కొత్తిమీరతోని ఇంకో వెరైటీ చూపిస్తాను చూడండి. ఇలా కొత్తిమీరని మొత్తం ఇలా వాటర్‌లో బాగా వాష్ చేసుకోండి. ఎందుకంటే దాంట్లో సన్న ఇసుకలాగా ఉంటుంది కాబట్టి వాటర్‌లో మనం బాగా వాష్ చేసుకుంటే ఆ ఇసుక అనేది మొత్తం వెళ్ళిపోతుంది. ఏ ఆకుకూరనైనా సరే అండి, బాగా వాష్ చేసుకుంటేనే దాంట్లో ఉన్న ఇసుక డస్ట్ అంతా వెళ్ళిపోయి మనకు నీట్‌గా అవుతుంది. ఆకుకూరని క్లీన్ చేసుకునేటప్పుడు మెయిన్ మనం పాటించాల్సిన రూల్ ఏంటంటే, పైనే మన ఆకుని ఇలా క్లీన్ చేస్తూ తీసేయాలండి. అడుగున మొత్తం ఇలా కలిపితే మొత్తం ఆ ఇసుక మొత్తం అడుక్కెళ్ళిపోతుంది. అలా కాకుండా ఇలా పైన ఆకుని ఇలా మనం కడుగుతుంటే ఆ ఇసుక అనేది కిందికి వెళ్ళిపోయి మనకు ఫ్రెష్ ఆకు అనేది పైకొచ్చేస్తుంది. అందుకోసమే ఏ ఆకుకూరనైనా సరే ఇలా మనం గట్టిగా ఇలా ప్రెస్ చేయకుండా మామూలుగా ఇలా స్మూత్‌గా ఇలా అనుకుంటూ ఇలా కడిగితే మాత్రం తొందరగా క్లీన్ అయిపోతుంది. దాంట్లో ఉన్న ఇసుక మొత్తం కిందికెళ్ళిపోయి మనకు ఫ్రెష్ ఆకంతా పైకొచ్చేస్తుంది. చూస్తున్నారుగా, మన కొత్తిమీర కూడా అలాగనేనండి. మనం కడిగేటప్పుడు ఇలా పైన మొత్తం క్లీన్ చేసుకుంటూ కడుగుతుంటే కింద ఇసుక వెళ్ళిపోయి ఫ్రెష్ ఆకేమో పైకొచ్చేసింది. చూడొచ్చుగా ఎంత ఇసుక ఉందో, కింద డస్ట్ కూడా ఎంత ఉందో. అలా మొత్తం ఆ డస్ట్ అంతా ఇసుక అంతా వెళ్ళిపోయేంత వరకు ఒక 4, 5 టైమ్స్ అయినా నీట్‌గా క్లీన్ చేసుకోండి. చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ఎంత డస్ట్, ఎంత ఇసుక వచ్చిందో. అందుకోసమేనండి ఆకుకూరలు ఏవైనా సరే బాగా క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసుకోకపోతే ఇప్పుడు ఆ ఇసుక మొత్తం మనం తిన్నట్టే అవుతుంది కదండీ. అందుకోసమే బాగా క్లీన్ చేసుకోండి. ఆ వాటర్‌ని పడబోసి మళ్ళా సెకండ్ టైమ్ కూడా ఇలా ఫ్రెష్ వాటర్ తీసుకొని మంచిగా కొత్తిమీరని మళ్ళా అందులో ఫ్రెష్ వాటర్‌లో వేసి మళ్ళా సెకండ్ టైమ్ కూడా బాగా క్లీన్ చేసుకోండి. ఇలా 4, 5 టైమ్స్ బాగా నీట్‌గా క్లీన్ చేసుకుంటే దాంట్లో ఉన్న ఇసుక డస్ట్ అంతా వెళ్ళిపోయి మనకు ఫ్రెష్‌గా ఈ కొత్తిమీర అనేది రెడీ అయిపోతుంది. అప్పుడు మనం పచ్చడి చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. కొత్తిమీర అని కాదండి, ఏ ఆకుకూరైనా సరే అండి, పాలకూర, చుక్కకూర ఏదైనా సరే అండి, మెంతికూర ఏదైనా సరే అండి, ఇలా మొత్తం నీట్‌గా క్లీన్ చేసుకుంటే దాంట్లో ఇసుక అనేది వెళ్ళిపోతుంది. మనం చూస్తే ఫ్రెష్‌గానే ఉంటది దాంట్లో, కానీ దాని లోపల చాలా అంటే చాలా ఇసుక, డస్ట్ అనేది ఉంటదండి. అందుకోసమే బాగా క్లీన్ చేసుకుంటేనే మనకు ఆ డస్టు, ఇసుక మన కంటికి కనపడింది అంతా వెళ్ళిపోయి నీట్‌గా అవుతుంది. మీరు కూడా ఇలా నీట్‌గా క్లీన్ చేసుకోండి. మనం క్లీన్ చేసుకోవడమే కొంచెం టైం పడుతుంది గానీ, మిగతా అంతా ఈజీ ప్రాసెసే ఉంటదండి. అందుకోసమే క్లీన్ చేసుకునేటప్పుడు ఒక 5 మినిట్స్ అయినా మన దగ్గరనే ఉండి నీట్‌గా క్లీన్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది. బాగా క్లీన్ చేసుకోవడం ఇంత ప్రాసెస్ మనకెందుకులే, ఒకసారి కడిగితే అయిపోతుంది అనుకుంటే దాంట్లో మొత్తం ఇసుక లాంటిది ఉండి మనం తినేటప్పుడు అంతా అన్‌ఈజీగా ఉంటుంది. తినలేం, పక్కకు పెట్టేస్తాం. పచ్చడి అయినా, కూరైనా ఏదైనా సరే అండి, ఆకుకూరలు. అందుకోసమే నీట్‌గా ఇలా క్లీన్ చేసుకుంటే ఒక 5 మినిట్స్ మనం ఆకుకూర కడగడానికి కేటాయించినామనుకోండి, తినేటప్పుడు చాలా బాగుంటుంది. తింటా ఉంటే తినాలనిపిస్తుంది. ఈ ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి సమ్మర్‌లో. మనకు హెల్త్‌కి కూడా చాలా మంచిది. అందుకోసమే ఫ్రెష్‌గా దొరికే ఏ ఆకుకూరనైనా సరే అండి ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి. మనం డైలీ కూర వండుకోవాలంటే తినాలంటే బోర్ కొడుతుంటే ఇలా పచ్చళ్ళు గానీ, వెరైటీగా ఏదైనా పుదీనా రైస్, కొత్తిమీర రైస్ ఇలా ట్రై చేసుకొని తినండి. ఎందుకంటే మనకు రోజు ఒకటే తినాలంటే ఎవరికైనా బోర్ కొడుతుంది కదండీ. అలా కాకుండా రోజు ఒక వెరైటీగా ట్రై చేసుకొని తింటే మనకు కూడా తింటా ఉంటే తినాలనిపిస్తుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా కొత్తిమీర రైస్ కూడా చాలా బాగుంటుంది. మన ఛానల్‌లో ఇంకోసారి కొత్తిమీర రైస్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది.
బాగుంటుంది. ఎంతో యమ్మీగా ఉంటుంది. తింటా ఉంటే తినాలనిపిస్తుంది ఆ రైస్ కూడా. మీకు ఇష్టం ఉంటే ఒకసారి ఆ కొత్తిమీర రైస్ వీడియో కూడా చేసి పెడతాను చూడండి. ఇలా ఫ్రెష్‌గా బాగా వాటర్‌లో 4 టైమ్స్, 5 టైమ్స్ ఇలా క్లీన్ చేసుకుంటే మనకు నీట్‌గా క్లీన్ అయిపోయి వాటర్ చూడొచ్చు. ఫస్ట్ టైమ్ మనం క్లీన్ చేసినప్పుడు, ఇప్పుడు క్లీన్ చేసినప్పుడు ఎంత చేంజ్ అయిపోయినాయో వాటర్. ఫస్ట్ క్లీన్ చేసినప్పుడు అంతా ఇసుక, డస్ట్, వాటర్ కూడా కలర్ కూడా ఎట్లా ఉంది. ఈ ఇప్పుడు చూస్తే ఎంత కొంచెం తేడా కనిపియట్లేదా మీకు? అలా మొత్తం వాటర్ అంతా చేంజ్ అయ్యి మనకు కనిపిస్తుంది. నీట్‌గా క్లీన్ చేస్తా ఉంటే మన వాటర్ మొత్తం ఫ్రెష్‌గా ఉంటాయి. అందుకోసమే ఒక 4, 5 టైమ్స్ ఇలా క్లీన్ చేసి పక్కకు పెట్టుకుంటే మనం ఒక జల్లిబుట్టలో ఏసి పక్కకు పెట్టుకోండి. అలా జల్లిబుట్టలో ఏసి పక్కకు పెట్టుకుంటే దాంట్లో ఉన్న వాటర్ మొత్తం వెళ్ళిపోయి మనకి పచ్చడి చేసుకునేటప్పుడు చాలా తొందరగా ఈజీగా అయిపోతుంది. అలా కాకుండా మనం డైరెక్ట్ కడిగి వాటర్‌తో సహా మనం పచ్చడి చేసుకుంటే మన పచ్చడి తొందరగా పాడవుతుందండి. మన పచ్చడి పాడవకుండా ఉండాలంటే దాంట్లో వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు ఇలా జల్లిబుట్టలో ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టుకోండి. ఇంతలోపు మనం పచ్చడికి కావాల్సినవి రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఒక పాన్ పెట్టి ఆ పాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి మనం మినపప్పు, శనగపప్పు, జీలకర్ర ఈ 3 వేసి బాగా దోరగా వేయించుకోండి. ఇలా మనం దోరగా వేయించుకుంటేనే మనకి ఈ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సిమ్‌లో పెట్టి మాత్రమే వేయించుకోండి. హై ఫ్లేమ్‌లో పెడితే మొత్తం మాడిపోతాయి. పైన మాత్రం వేగుతాయి. లోపల వేగవండి. పచ్చి వాసన ఉంటాయి కాబట్టి అవన్నీ లోపల కూడా వేగి మంచిగా మనకు వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. అందుకోసమే సిమ్‌లో పెట్టి బాగా వేయించుకుంటే చాలా బావుంటుంది ఈ పచ్చడ. మీరు కూడా ఒకసారి కొత్తిమీర పచ్చడి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బావుంటుంది. మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన ఛానల్‌లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి చూడండి. మన ఛానల్ సపోర్ట్ చేయండి. అవి కొంచెం వేగాక ఇందులోకి ధనియాలు కూడా యాడ్ చేయండి. ఆ ధనియాలు కూడా బాగా వేగేంత వరకు ఈ అన్నిటిని బాగా కలుపుతూ వేయించుకోండి. గ్యాస్ దగ్గరనే ఉండి వేయించుకోండి. మనం పక్కకు వెళ్ళిపోతే మొత్తం మాడిపోయినట్టయి మనకు పచ్చడి అస్సలు బాగుండదు. ఇవి కొంచెం మాడినా మన పచ్చడి మొత్తం పాడైపోయినట్టేనండి. అందుకోసమే ఇవి మాడకుండా మంచిగా దోరగా వేగేంత వరకు ఇలా కలుపుతూ సిమ్‌లో పెట్టి బాగా వేయించుకోండి. ఇవి ఎంత బాగా వేగితే మన పచ్చడి అనేది అంత టేస్ట్‌గా ఉంటుంది. అందుకోసమే బాగా వేయించుకోండి. జీలకర్ర కూడా చూస్తున్నారు కదా! కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నాను నేను. ఎందుకంటే జీలకర్ర డైజెషన్‌కి చాలా ఉపయోగపడుతుంది. మరీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి. కొంచెం మనం ఒక స్పూన్ కాడ 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. తొందరగా డైజెషన్ అవుతుంది. మనకి ఏ పచ్చడి అయినా సరే, ఏ కర్రీ అయినా సరే. అందుకోసం కొంచెం జీలకర్ర కొంచెం ఎక్కువనే వేసుకొని నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఆయిల్ కూడా కొంచెం తక్కువనే వేసుకున్నానండి. చూస్తున్నారు కదా! ఎక్కువ ఆయిల్ వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. లిటిల్ బిట్ తక్కువనే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అన్నిటిని బాగా దోరగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలా బాగా ఫ్రై చేసుకుంటేనే మనకు మంచిగా ఉంటుంది ఈ పచ్చడి అనేది. కొత్తిమీర పచ్చడి అనేది ఎంతో యమ్మీగా ఉంటుందండి. ఇది వేడి వేడి అన్నంలో పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం రోజు టిఫిన్ చేసినప్పుడు, దోసలు వేసుకున్నప్పుడు అందులోకి చట్నీ చేసుకోవాలంటే అబ్బా! రోజు చట్నీ చేసుకోవాలంటే బోర్ కొడుతుంది, టైం లేదనుకునే వాళ్ళు ఇలా కొత్తిమీర పచ్చడి చేసుకొని 1 వీక్ వరకు స్టోర్ చేసుకొని మనం ఎప్పుడు దోస వేసుకున్నా డైలీ అందులోకి ఇది పెట్టుకొని తినుంటే టైం కూడా సేవ్ అవుతుంది. మనకు చట్నీ చేసుకోవాల్సిన బాధ కూడా ఉండదండి. కోసమే మార్కెట్‌కి వెళ్ళినప్పుడు కొత్తిమీర తెచ్చుకొని ఇలా పచ్చడి చేసుకొని స్టోర్ చేసుకోండి. 1 వీక్ వరకు మంచిగా అన్నిటికి టైం సేవ్ అవుతుంది. మీకు ఇంకా కూర కూడా ఏం లేనప్పుడు ఇలా పచ్చడి పెట్టుకొని తినండి. చాలా అంటే చాలా బావుంటుంది. అలాగే టిఫిన్స్ చేసినప్పుడు చట్నీ లేకపోతే కూడా డైరెక్ట్ మనం ఇలా పచ్చడి పెట్టుకొని తిన్నా గాని చాలా బావుంటుందండి. అన్నిటికి మీకు ఈ పచ్చడి అనేది బాగా ఉపయోగపడుతుంది. అండ్ హెల్త్‌కి కూడా చాలా మంచిదండి కొత్తిమీర అనేది. మనం డైరెక్ట్ కొత్తిమీర తీసుకోవాలంటే అబ్బా! ఈ ఆకులు ఉంటాయి కాబట్టి తినలేక పక్కకు పెట్టేస్తారు. ఎవరైనా సరే అండి, పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా ఆకులు ఉంటుంటాయి కాబట్టి ఈ ఆకులన్నీ ఏరి పక్కకు పెట్టి మిగతా కర్రీ అయినా ఏదైనా తినేస్తారు. అలా కాకుండా ఇప్పుడు మనం ఇలా పచ్చడిలాగా చేసి పెట్టామనుకోండి, ఆకులేం కనపడవుగా, వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అందుకోసమే ఇలా ట్రై చేసి చూడండి. కొత్తిమీరతోని మనం వెరైటీగా ట్రై చేసుకోవాలనుకుంటే మాత్రం కొత్తిమీర రైస్ కూడా అండి చాలా అంటే చాలా బావుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కొత్తిమీర రైస్ అనేది. మీకు కావాలంటే మన ఛానల్‌లో ఒకసారి చేసి చూపిస్తాం కొత్తిమీర రైస్ ఎలా చేసుకోవాలో. అది కూడా చాలా బావుంటుంది. పిల్లలు కూడా అయినా పెద్దవాళ్ళైనా సరే చాలా ఇష్టంగా తింటారు. మీకు ఒకసారి ట్రై చేయాలనుకుంటే మన ఛానల్‌లో చేసి చూపిస్తానండి. ఇలా బాగా దోరగా వేయించుకోండి. ఇలా దోరగా వేయించుకుంటేనే మనకు చాలా బావుంటుంది ఈ పచ్చడనేది. ఇలా బాగా కలుపుతూ సిమ్‌లో పెట్టి మనం గ్యాస్ దగ్గరనే ఉండి ఒక 5 మినిట్స్ ఇలా బాగా వేయించుకుంటే తొందరగా వేగిపోతాయి. పచ్చి వాసన అంతా వెళ్ళిపోయి చాలా బాగుంటుంది పచ్చడ. కొత్తిమీరతోని చాలా రకాలుగా చేసుకోవచ్చు కదండీ! కొత్తిమీరని మనం మార్కెట్‌కి వెళ్ళినప్పుడు చూస్తే అబ్బా! ఫ్రెష్ కొత్తిమీర తెచ్చుకొని ఫ్రిడ్జ్‌లో పెడితే 2 డేస్‌లో పాడైపోతుంది. ఏం చేయాలని అనుకున్నప్పుడు ఇలా పచ్చడి చేసుకోండి. అలాగే పచ్చడి అబ్బా! బోర్ కొడుతుందనుకుంటే కర్రీ చేసుకోండి. మనకు కర్రీ చేసుకోవడం ఎలాగో కూడా మన ఛానల్‌లో వీడియో ఉంది చూడండి. ఎంతో బాగుంటుంది కర్రీ కూడా కొత్తిమీరతోని చేసుకుంటే. తింటా ఉంటే తినాలనిపిస్తుంది కొత్తిమీర కర్రీ అనేది. ఒకసారి ట్రై చేయండి. మీకు ఏది కావాలంటే అది చేసుకొని తినండి. కొత్తిమీరతోని పచ్చడి కావాలనుకుంటే పచ్చడి, లేకపోతే కర్రీ కావాలంటే కర్రీ, ఇలా ఏదో ఒకటి చేసుకొని తింటుంటే మనకు కూడా కొత్తిమీర తిన్న ఫీలింగ్ ఉంటుంది. అండ్ యమ్మీగా కూడా ఉంటుంది. మన హెల్త్‌కి కూడా చాలా మంచిదండి.
అవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం చింతపండు కూడా వేసి ఇలా బాగా ఫ్రై చేసుకోండి. చింతపండు అనేది లాస్ట్‌లో వేసుకుంటే సరిపోతుందండి. మనం స్టార్టింగ్‌లో వేసి ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది లిటిల్ బిట్ కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. మరి ఎక్కువ ఫ్రై అయినా బాగుండదు. అందుకోసమే మనం దించే ముందు ఈ చింతపండుని కూడా వేసి ఇలా ఒక 2 టైమ్స్ ఇలా కలుపుకొని బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి చింతపండు అనేది. వాటినన్నిటిని బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్‌లో తీసుకొని పక్కకు పెట్టుకోండి. అవి చల్లారేంత వరకు మనం చల్లగా అయితే మనం గ్రైండ్ చేసుకునేది కూడా తొందరగా గ్రైండ్ అయిపోతాయి. అందుకోసమే వాటిని చల్లార్చుకోండి. ఇప్పుడు కొంచెం అదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చిని కూడా వేసి దోరగా వేయించుకోండి. ఎండుమిర్చిని వేయించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనకు ఘాటు అనేది బాగా వస్తుంది. అందుకోసమే ఆయిల్ ఏసి బాగా ఇలా దోరగా వేయించుకుంటే మనకు ఘాటు అనేది రాదు. డైరెక్ట్ మనం వేయించుకున్నాం అనుకోండి ఘాటొచ్చి మనకు అసలు బాగా ఇబ్బందవుతుంది. అలా కాకుండా ఇలా కొంచెం ఆయిల్ వేసి మనం వేయించుకుంటే ఘాటు రాదు. మంచిగా తొందరగా ఆయిల్‌లో బాగా ఫ్రై అయిపోతాయి. అదే విధంగా సిమ్‌లో పెట్టి మాత్రం వేయించుకోండి. హై ఫ్లేమ్‌లో పెడితే మొత్తం మాడిపోతాయి. పైన మాత్రం మొత్తం నల్లగా అయిపోయి, లోపల మొత్తం గింజలు మొత్తం నల్లగా అయిపోయి అంతా మాడు వాసన వస్తుంది ఎండుమిర్చి అనేది. అందుకోసమే ఇట్లా సిమ్‌లో పెట్టి బాగా ఫ్రై చేసుకుంటే మొత్తం దోరగా వేగి మంచి కమ్మగా ఉంటుంది. పచ్చడి తింటా ఉంటే తినాలనిపిస్తుంది. మనకు మాడు వాసన వస్తే అస్సలు తినలేమండి ఏ పచ్చడైనా సరే. అందుకోసమే కొంచెం శ్రమ అయినా సరే మనం పచ్చళ్ళు చేసుకునేటప్పుడు ఇలా కలుపుతూ కొంచెం సిమ్‌లో మనం వేయించుకొని చేసుకుంటేనే టేస్ట్ అనేది ఉంటుంది. అలా కాకుండా అబ్బా! తొందరగా ఫాస్ట్‌గా అయిపోవాలని చెప్పి మనం హై ఫ్లేమ్‌లో పెట్టి చేసుకుంటే పైన మొత్తం మాడిపోయి, లోపల గింజలు మొత్తం మాడిపోయి తినేటప్పుడు కూడా మనకు తినాలనిపించదు. కొంచెం టైం అయినా సరే మంచిగా ఇలా దగ్గరనే ఉండి గ్యాస్ దగ్గర సిమ్‌లో పెట్టి బాగా వేయించుకోండి. ఇలా దోరగా వేయించుకుంటే మనకు పచ్చడి కూడా చాలా బావుంటుంది. ఎండుమిర్చిని కొంచెం లిటిల్ బిట్ ఎక్కువగా వేయించుకొని పొడులన్నీ మిక్స్ చేసిన తర్వాత ఆ పొడి మనం ఒక డబ్బాలో కొంచెం పక్కకు తీసుకొని స్టోర్ చేసుకొని పక్కకు పెట్టుకుంటే మనం ఇడ్లీలు చేసుకున్నప్పుడు కూడా ఈ కారం పొడి వేసుకొని తిన్నా బావుంటుందండి. మీకు గనక అలా తినాలనిపిస్తే కొన్ని ఎండుమిర్చి మనం వేయించుకునే పప్పులన్నీ గూడా కొంచెం క్వాంటిటీ ఎక్కువగా తీసుకొని వేయించుకోండి. అలా వేయించుకున్న తర్వాత మనం మొత్తం గ్రైండ్ చేసినప్పుడు కొంచెం తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఆ పౌడర్‌ని మనం మంచిగా ఇడ్లీ చేసుకున్నప్పుడు వేడి వేడి ఇడ్లీలో అది నంచుకొని తింటే చాలా అంటే చాలా బావుంటుంది. మీకు నచ్చితే మాత్రం ఈ టిప్ ఫాలో అవ్వండి. మీకు అవసరం లేదనుకుంటే వదిలేయండి. అలా ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దాన్ని కూడా ఒక ప్యాన్‌లో తీసుకొని పక్కకు పెట్టుకోండి. అవి కూడా చల్లారేంత వరకు చల్లార్చుకోండి. అవన్నీ చల్లారేలోపు ఇప్పుడు మనం కొత్తిమీరని కూడా ఇలా ఆయిల్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని, ఈ కొత్తిమీరని గూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. వాసన అంతా వెళ్ళిపోయేంత వరకు అలా బాగా ఫ్రై చేసుకుంటే మన పచ్చడి గూడా చాలా బావుంటుంది. పచ్చి వాసన అంతా వెళ్ళిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. పచ్చడి అనేది పాడవకుండా నిల్వ ఉంటుందండి. అందుకోసమే ఇలా బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్‌లో. ఆకుకూర ఒక్కసారే మనకు ఇది వేసినప్పుడేమో ప్యాన్ నిండా ఉంటుందండి. మనం కలుపుతా ఉంటే మొత్తం కొంచెం కొంచెం తగ్గిపోతుంది. చూస్తున్నారు గదా! ఇలా మొత్తం ఆకుకూరను వేసినప్పుడైతే దాని నిండా ఎంత ఉందో ఇప్పుడు మనం కలుపుతుంటే ఎలా అయిపోయిందో ఉడుకుతా ఉంటే కొంచెమే అవుతుందండి. బాగా ఇలా కలుపుకుంటూ కాడల్ని మొత్తం ఇలా కలుపుకుంటూ బాగా ఉడికించుకోండి. దాంట్లో ఉన్న వాటర్ మొత్తం వెళ్ళిపోయేంత వరకు ఇలా బాగా ఉడికించుకుంటే పచ్చి వాసన అంతా వెళ్ళిపోయి ఈ మన పచ్చడి కూడా చాలా కమ్మగా ఉంటుంది. ఈ కొత్తిమీర స్మెల్ అనేది ఉండకుండా ఉంటుందండి. అందుకోసమే ఇలా బాగా వాటర్ అంతా వెళ్ళిపోయి ఈ కాడలు ఇవన్నీ ఆకులన్నీ బాగా ఉడికేంత వరకు కూడా మనం ఇలా బాగా కలుపుతూ ఉడికించుకుంటే తొందరగా ఫ్రై అయిపోతుంది మన కొత్తిమీర. మనం పచ్చడి చేసుకొని తినేటప్పుడు కూడా చాలా కమ్మగా ఉంటుంది పచ్చి వాసన లేకుండా. అందుకోసమే ఇలా బాగా కలుపుతూ బాగా ఉడికించుకోండి. అందులో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు బాగా ఉడికించుకోండి ఈ కొత్తిమీరని. అలా ఉడికించుకుంటే మనం ఈ పచ్చడి చేసుకునేటప్పుడు చాలా చాలా కమ్మగా ఉంటుంది. మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన ఛానల్‌లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి చూడండి. మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. చూస్తున్నారుగా కొత్తిమీర అనేది మనం ఫస్ట్ వేసినప్పుడు ఎంత క్వాంటిటీలో ఉందో ప్యాన్ నిండా ఉందండి. ఇప్పుడు మొత్తం ఉడికిపోయి ఎంత కొంచెం అయిపోయిందో ఏ ఆకుకూరనైనా సరే అండి తీసుకునేటప్పుడేమో అసలు బేషన్ నిండా ఉన్నట్టు అనిపిస్తది. ఉడికితేనేమో ఇంత బుడ్డ గిన్నెలో అయిపోయినట్టు అవుతుందండి. అందుకోసమే మనం ఆకుకూరని తీసుకునేటప్పుడు అబ్బా! ఇంత ఉంది, ఇంత పచ్చడి చేసుకొని ఏం చేసుకుంటాం అనుకుంటాం గానీ, అలా ఏమి ఉండదండి. మనం ఎక్కువ తీసుకున్నా గానీ అది ఉడికిపోయి కొంచెమే అవుతుంది. అందుకోసమే ఇలా బాగా ఉడికించుకోండి. ఆ కాడలతో సహా మనం పచ్చడి చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ సేపు ఒక 5 మినిట్స్ సేపైనా బాగా ఉడికించుకుంటేనే ఆ కాడలు కూడా బాగా ఫ్రై అయిపోయి మనకు పచ్చి వాసన లేకుండా ఈ పచ్చడి అనేది చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి పచ్చడిని ఇలా నేను చెప్పిన మెథడ్‌లో ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. కొత్తిమీర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ పచ్చడిని. అందుకోసమే ఇప్పుడు మన ఛానల్‌లో ఇప్పుడు చూపిస్తున్నట్టు మీరు కూడా ఫాలో అవ్వండి. ఈ పచ్చడి ఎలా చేయాలో చాలా అంటే చాలా బావుంటుందండి. చిన్న పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఈ పచ్చడిని. అంత బావుంటుంది.
కొత్తిమీర అనేది హెల్త్‌కి చాలా మంచిదండి. కొత్తిమీర అయినా సరే, పుదీనా అయినా సరే, ఏ ఆకుకూరైనా సరే అండి మనకి హెల్త్‌కి చాలా మంచిది. ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయాలి ఆకుకూరలనేది. మనం డైలీ ఒకటే స్టైల్‌లో వండుకొని తింటే ఎవరికైనా బోర్ కొడుతుంది. అలా కాకుండా ఇలా డిఫరెంట్‌గా ట్రై చేస్తేనే మనకు తింటా ఉంటే తినాలనిపిస్తుంది. ఒకసారి ఇలా కొత్తిమీర పచ్చడి చేసుకున్నా గానీ, ఒకసారి కొత్తిమీర రైస్ లేకపోతే కొత్తిమీర కర్రీ కూడా చేసుకొని తిన్నా కానీ చాలా బావుంటుంది. కొత్తిమీర కర్రీ కావాలంటే ఎలా చేసుకోవాలని తెలియకపోతే ఇప్పుడు మన ఛానల్‌లో వీడియో ఉంది చూడండి. కొత్తిమీర కర్రీ ఎలా చేసుకోవాలో అలా చేసుకొని తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మెయిన్ ఈ సమ్మర్‌లో ఆకుకూరలు ఎక్కువగా తీసుకోండి. మన హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇలా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఎందుకంటే కాడలతో సహా ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ సేపే టైం పడుతుంది. అంటే ఒక 5 మినిట్స్ సేపైనా బాగా ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటేనే ఈ కాడలు కూడా బాగా ఉడికిపోయి మనకు పచ్చడి అనేది చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. తింటా ఉంటే తినాలనిపిస్తుందండి. అన్నంలోకి గానీ, చపాతీలోకి గానీ, జొన్న రొట్టెలోకి గానీ చాలా అంటే చాలా బాగుంటుంది. మెయిన్ దోసలకు కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన ఛానల్‌లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి చూడండి. మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఇలా కొత్తిమీరని ఇలా బాగా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవడం వల్ల మనకు పచ్చి వాసన అంతా వెళ్ళిపోతుంది. ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఎందుకంటే మనం కలపకపోతే ఇలా ఒక దగ్గరనే ముద్దలాగా ఉంటుంది. అందుకోసం ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. అలా కలపడం వల్ల ఆ ముద్దలాగా ఉన్నది మొత్తం విడిగా అయిపోయి తొందరగా ఫ్రై అయిపోతుంది ఆయిల్‌లో. అందుకోసం బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. కొత్తిమీర ఈ పచ్చడి చాలా అంటే చాలా బావుంటుందండి. మీరు గూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎంతో యమ్మీగా ఉందని మీరే అంటారు. అంత బావుంటుంది. మీకు కొత్తిమీర అంటే ఇష్టం లేని వాళ్ళు, కొత్తిమీర తినట్లేదు మా ఇంట్లో అసలకి చాలా ఇబ్బంది పెడుతున్నారు. మేము ఎందులో వేసినా పక్కకు పెట్టేస్తున్నారు ఏరేసి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే అండి ఇప్పుడు నేను చెప్పినట్టు ట్రై చేసి వాళ్ళకి పెట్టండి. అసలకి ఎంతో ఇష్టంగా తింటారు. అసలకి కొత్తిమీర పచ్చడి అని మీరు చెప్పిన కూడా వాళ్ళకి తెలీదు. అంత ఇష్టంగా తింటారు. ఇలా బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి ఇప్పుడు. అదంతా చల్లారేంత వరకు బాగా చల్లార్చుకోండి. చూసారుగా ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. ఇలా బాగా ఫ్రై చేసుకుంటే మనకు పచ్చడి చేసుకునేటప్పుడు చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారేంత వరకు చల్లార్చుకోండి. ఎందుకంటే చల్లగా కాకముందే మనం మిక్సీ జార్‌లో వేసి రుబ్బినట్లయితే మన మిక్సీ జార్ అనేది పాడైపోతుంది. వేడి వేడి ఎప్పుడైనా సరేనండి మిక్సీ జార్‌లో వేసి రుబ్బకండి తొందరగా పాడైపోతాయి. అందుకోసమే బాగా చల్లారిన తర్వాతనే రుబ్బుకుంటే మన పచ్చడి అయినా టేస్ట్‌గా ఉంటుంది. మన మిక్సీ జార్ అయినా చాలా బావుంటుంది పాడవకుండా. అందుకోసమే ఇది బాగా చల్లార్చుకోండి. ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న ఈ పప్పులన్నిటిని గూడా మిక్సీ జార్‌లో వేసుకోండి. చూస్తున్నారుగా అలా మిక్సీ జార్‌లో మొత్తం వేసుకోండి. చింతపండు అవన్నీ గూడా ధనియాలు, మినపప్పు, జీలకర్ర ఇవన్నీ వేయించుకున్నాం గదా! అవన్నీ కూడా మిక్సీ జార్‌లో వేసుకోండి. అలాగే ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. వేయించిన ఎండుమిర్చిని. ఎండుమిర్చిని అని చెప్పి మనం మొత్తం వేయించింది మొత్తం వేసుకోవాల్సిన అవసరం లేదండి. కొంచెం లిటిల్ బిట్ కొంచెం తక్కువనే వేసుకోండి. మనకు కారం సరిపోకపోతే మళ్ళా మనం వేయించుకున్నయి కొన్ని యాడ్ చేసుకోవచ్చు. మొత్తం ఒకసారి వేసామనుకోండి కారం ఎక్కువైతే ఇబ్బందవుతుంది కాబట్టి చూసి యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం ఎల్లిపాయలు కూడా వేసుకోండి. ఎల్లిపాయలు వేసి పచ్చడిలో చాలా అంటే చాలా బావుంటుంది. కొంచెం ఉప్పు గూడా వేసుకోండి. నేను రాక్ సాల్ట్ వేశాను. మీ దగ్గర రాక్ సాల్ట్ లేకపోతే మాత్రం నార్మల్ సాల్ట్ వేసుకోండి. ఇలా అన్నీ వేసుకొని ఇలా మొత్తం మిక్స్ చేసుకోండి. ముందే వాటర్ యాడ్ చేయకండి. ఆ వాటర్ యాడ్ చేస్తే ఇవి తొందరగా మెదగవు. అందుకోసమే వాటర్ యాడ్ చేయకుండా ఇలా పౌడర్‌లాగా చేసుకోండి. ఆకుకూర కూడా కొత్తిమీర కూడా యాడ్ చేయకండి. ఎందుకంటే కొత్తిమీర అనేది మనం ఫ్రై చేసాం కాబట్టి తొందరగా మెదుగుతుంది. అలా కాకుండా అది లాస్ట్‌లో యాడ్ చేసుకుంటే మనకు తొందరగా మిక్స్ అయిపోతుంది. ఆ పౌడర్‌లోనే ఇప్పుడు మనం కొత్తిమీర అనేది ఇప్పుడు ఫ్రై చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఇప్పుడు ఫాస్ట్‌గా మెదిగిపోతుంది. అందుకోసం ముందు అంతా పౌడర్ చేసుకున్న తర్వాత లాస్ట్‌లో కొత్తిమీర యాడ్ చేసి ఇలా గ్రైండ్ చేసుకోండి. మీకు ఆ పౌడర్ గనక మిక్స్ చేసుకున్న తర్వాత మాకు వేడి వేడి అన్నంలో అలా యేసుకొని తినాలనిపిస్తే అది కొంచెం తీసుకొని పక్కకు పెట్టుకోండి. అది వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నా కానీ చాలా బావుంటుంది. లేకపోతే మనం ఇడ్లీ చేసుకున్నప్పుడు ఆ ఇడ్లీలో ఇది అద్దుకొని తిన్నప్పుడు ఇంకా బావుంటుందండి. అలా అవసరం లేదనుకుంటే మొత్తం ఆ పౌడర్‌లోనే కొత్తిమీర కూడా వేసి మొత్తం ఇలా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకండి. ఇప్పుడు చూస్తున్నారుగా ఈ క్వాంటిటీలో గ్రైండ్ చేసుకోండి. ఇలా చేసుకుంటే మనకు పచ్చడనేది చాలా అంటే చాలా బావుంటుంది. ఇప్పుడు మనం కారం గానీ, ఉప్పు గానీ సరిపోకపోతే మనం ఎండుమిర్చి అనేది రుబ్బి ఏయించిన ఎండుమిర్చిని ఇందులో మళ్ళా యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు కూడా సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చండి. ముందే ఉప్పు ఎక్కువ వేసుకుంటే మనకు ప్రాబ్లమ్ అవుతుంది. తినలేం కాబట్టి ఇలా రుబ్బుకున్నప్పుడు మనకు ఉప్పు, కారం సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాంక ఇది మొత్తం పక్కకు పెట్టుకొని ఇప్పుడు దీంట్లోకి తాలింపు రెడీ చేసుకుందాము. ఇందాక మనం వేయించుకున్న అదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయ్యేంత వరకు వేడి చేసుకోండి. ఆ తాలింపు అని చెప్పి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి. కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది.
ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు, జీలకర్ర, ఆవాలు అలాగే అన్ని పప్పులు కలిపి మిక్స్ చేసి వేసుకోండి. అవన్నీ కూడా ఆయిల్‌లో బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై అయిపోతే మనకు తాలింపు అనేది రెడీ అయిపోతుంది. అందుకోసమే అలా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. అన్నీ ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం పచ్చడి రుబ్బేటప్పుడు పసుపు ఏం వేయలేదు కాబట్టి ఇప్పుడు తాలింపులో కొంచెం పసుపు కూడా వేసుకోండి. ఆ పసుపు అయన్నీ ఆయిల్‌లో బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఎల్లిపాయలను కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి. ఇలా కచ్చాపచ్చాగా దంచి ఎల్లిపాయలు వేసుకోవడం వల్ల మనం పచ్చడి తినేటప్పుడు మధ్య మధ్యలో ఆ ఫ్లేవర్ తగులుతుంటే ఇంకా బావుంటుంది. మనం రుబ్బేటప్పుడు అందులో ఎల్లిపాయలు వేసాం గానీ అవి మెత్తగా గ్రైండ్ అయిపోయాయి గదండీ! ఇలా కచ్చాపచ్చాగా దంచి వేసుకోవడం వల్ల మనకు తినేటప్పుడు టేస్ట్ అనేది ఇంకా బావుంటుంది. ఇలా ఎల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకోండి. కరివేపాకు అనేది మీ దగ్గర ఉంటేనే వేసుకోండి. లేకపోతే అవాయిడ్ చేయండి. కానీ కరివేపాకు ఉంటే మాత్రం వేసుకోండి. చాలా అంటే చాలా బావుంటుంది. తింటా అంటే తినాలనిపిస్తుంది. కరివేపాకు కూడా ఇలా ఆయిల్‌లో ఫ్రై చేసుకొని తినడం వల్ల మన హెల్త్‌కి కూడా చాలా మంచిది. మన హెయిర్‌కి కూడా చాలా మంచిదండి కరివేపాకు. ఒకవేళ మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉండి, ఆ అబ్బాయి కరివేపాకు తినట్లేదు అనుకుంటే మాత్రం పచ్చడి చేసుకునేటప్పుడు కరివేపాకుని కూడా వేసి మిక్స్ చేసుకోండి. అలా అయితే కరివేపాకు కూడా పేస్ట్ లాగా అవుతుంది కాబట్టి వాళ్ళు తెలియదు కాబట్టి తినేస్తారు. అండ్ యమ్మీగా కూడా ఉంటుంది. కరివేపాకు చాలా అంటే చాలా మంచిదండి. ఏదో విధంగా తీసుకోవడానికి ట్రై చేయండి. కరివేపాకు మాత్రం ఇట్లా పౌడర్ లాగా చేసి కూడా వేసుకోవచ్చు. ఆ కరివేపాకుని ఆరబెట్టి అలా ఎలా అయినా సరే అండి కరివేపాకు తీసుకోవడం మన హెల్త్‌కి చాలా మంచిది. మన హెయిర్‌కి కూడా చాలా మంచిది. హెయిర్ బాగా ఊడిపోతుంది అనుకునే వాళ్ళు కరివేపాకు బాగా తీసుకోండి. మా హెయిర్ అనేది బాగా పెరిగిపోతుంది. చూస్తున్నారుగా ఇలా కరివేపాకు వేసిన తర్వాత బాగా ఆయిల్‌లో ఫ్రై చేసుకున్నాక అయన్నీ బాగా ఆయిల్‌లో ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న కొత్తిమీర పచ్చడిని కూడా ఇందులో యాడ్ చేయండి. ఆ పచ్చడి యాడ్ చేసిన తర్వాత మనం అదే మిక్స్ జార్‌లో కొంచెం వాటర్ ఏసి ఆ వాటర్‌ని కూడా ఆ పచ్చడిలోనే వేసి బాగా కలుపుకోండి. ఇలా మొత్తం మనం తాలింపు మొత్తం పచ్చడికి పట్టే విధంగా బాగా కలిపితే మనకు పచ్చడి అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తింటా ఉంటే తినాలనిపిస్తుందండి ఈ పచ్చడి. మీకు గనక ఈ పచ్చడి ఇప్పుడు నేను చెప్పినట్టు ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. కొత్తిమీర అంటే ఇష్టం లేని వాళ్ళు కంపల్సరీ ట్రై చేసి చూడండి. మీరు ప్రతిసారి ఇదే మెథడ్‌లో ట్రై చేస్తారు. అంత బావుంటుంది. అండ్ తింటా ఉంటే తినాలనిపిస్తుంది. ఇది పచ్చడి అన్నంలోకి గానీ, చపాతీలోకి గానీ, జొన్న రొట్టెలోకి గానీ, అలా దోసలోకి గానీ చాలా అంటే చాలా బావుంటుందని మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ఇదే మెథడ్‌లో మీరు గనక పచ్చడి చేసుకుంటే అసలు 1 వీక్ వరకు నిల్వ ఉంటుందండి. అసలు పాడవదు. చాలా అంటే చాలా బావుంటుంది. తింటా ఉంటే తినాలనిపిస్తుంది. ఎంతో కమ్మటి కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇలా మనం బాగా కలుపుతూ దాంట్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఇలా బాగా కలపండి. ఎందుకంటే మనం మిక్సీ జార్‌లో కొంచెం వాటర్ ఏసి కలిపానని చెప్పాను కదా! ఆ వాటర్ కూడా ఇంకిపోయేంత వరకు బాగా కలిపితే మన పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది. మనకు 1 వీక్ వరకు బయట పెట్టినా పాడవదు. అలాగే మనం 1 మంత్ వరకు కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టినా పాడవదండి. అంత బావుంటుంది పచ్చడి. ఎందుకంటే ఇందులో మనం ఎండుమిర్చి ఏసాం కాబట్టి అసలు పాడవదు. పచ్చిమిర్చి వేస్తే తొందరగా పాడవుతుంది కానీ పచ్చడి అనేది ఎండుమిర్చితో మనం చేసాం కాబట్టి అసలు పాడవదండి. చాలా అంటే చాలా బావుంటుంది. మీరు కూడా కంపల్సరీ ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బావుంటుంది. మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలా బాగా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు బాగా కలుపుకుంటే మన పచ్చడి అనేది రెడీ అయిపోయినట్టే. చూసినారుగా ఎంతో కమ్మటి కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది వేడి వేడి అన్నంలోకి వేసుకొని, నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే వేరేనండి. ఇలా నెయ్యి వేసుకొని, కొత్తిమీర పచ్చడి వేసుకొని, ఒక 2 అప్పడాలు వేయించుకొని, మనం పచ్చడి పెట్టుకొని తింటుంటే అసలుకెంత బావుంటుందండి. ఏ కూర కూడా అవసరం లేదు. అంత బావుంటుంది. మీరు కంపల్సరీ ట్రై చేయండి ఇంట్లో. కొత్తిమీర మన హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. ఇలా కొత్తిమీర అంటే ఇష్టం లేని వాళ్ళకి కంపల్సరీ ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. మామూలుగా కొత్తిమీర మనం వేరే ఏ కర్రీలో వేసినా తినట్లేరు. ఏరి పక్కకు పెడుతున్నారు అనుకుంటే మాత్రం కంపల్సరీ ఇలా వాళ్ళకి చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళ హెల్త్‌కి కూడా చాలా మంచిది. అండ్ మనకు కొత్తిమీర తిన్న ఫీలింగ్ కూడా ఉండదండి. బాగా మనం ఫ్రై చేసాం కాబట్టి కొత్తిమీర అనేది అసలు కొత్తిమీర స్మెల్లే లేకుండా చాలా అంటే చాలా బాగుంటుంది. కంపల్సరీ మీరు ఇంట్లో ట్రై చేసి కొత్తిమీర అంటే ఇష్టం లేని వాళ్ళకైనా, ఇష్టం ఉన్న వాళ్ళైనా కంపల్సరీ ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన ఛానల్‌లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి చూడండి. మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి.